హాయ్ ఫ్రెండ్స్, సండే యాజ్ యూజువల్గా లేట్గా లెగడం వల్ల వర్క్ అంతా ఎక్కడిదక్కడ ఉండిపోయింది. మా పిల్లలు అయితే బట్టలన్నీ మడతేస్తున్నారనమాట. ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. ఇంకా లేట్గా లెగిస్తే యాజ్ యూజువల్గా వర్క్స్ అన్నీ లేట్ అవుతాయి కాబట్టి ఇంకా రోజు టైం 10 అట్లా అవుతుంది. ఇంకా అప్పుడు నేనైతే ఇంక టీ పెట్టేసుకొని పిల్లలిద్దరికి అయితే ఇట్లాగా దోశలు అయితే వేసిస్తున్నాను. యాక్చువల్గా ముందు రోజు నైట్ టిఫిన్ చేసాము. సో అదే సాటర్డే ఇంకా నైట్ది చట్నీ ఉండే అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా చట్నీతో ఇంకా టిఫిన్ అయితే అట్లా కంప్లీట్ అయిపోద్ది అనమాట. యాక్చువల్గా పెనం బాగా హీట్ అయిపోయింది. సో దోశ సరిగ్గా రాలేదు, అంటే కొన్ని షేప్స్ వచ్చినాయి అనమాట. దోశ ఎట్లాగో అట్లాగా ముక్కలు అవ్వకుండా అయితే తీసాను అనమాట. అట్ల పెనం ఓవర్గా హీట్ అయినా బాధే, హీట్ అవ్వకపోయినా బాధే, దోశలు రావు సరిగ్గా. సో అది. అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే చూడడం కంటిన్యూ చేయండి. అండ్ వీడియో అంతా చూసాక నచ్చితే లైక్ చేయండి. అండ్ ఐ విల్ ట్రై టు గివ్ మై బెస్ట్ అండి. కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల అయితే యాక్చువల్గా జూన్ మంత్ అంతా డల్ అయిపోయామన్నమాట వీడియోస్ పెట్టడానికి. నీట్గా మడతాయి, ఎందుకో ఇద్దలాగా బట్టలు మడతాయిసారండి. ఇగో ఇట్లాగా ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు అనమాట మా పిల్లలు. నేను ఇంకా టిఫిన్ వేసి ఇస్తాను, కొద్దిగా బట్టలన్నీ ఫోల్డింగ్ చేయనా, హెల్ప్ చేయండి నాకు బాగాలేదు కదమ్మా అమ్మకంటే హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. చేశారు యాక్చువల్గా, కాకపోతే ఫోల్డింగ్స్ అవి సరిగ్గా రాలేదు. ఎంత ఏజ్ అండి, 8 years ఒకడికి, 4 years ఒకడికి. జస్ట్ ఇట్లా యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయడమే చాలా ఎక్కువ ఏజ్ పిల్లలు. సో నాకైతే హెల్ప్ఫుల్గా ఉంటారు నా పిల్లలిద్దరూ. ఆ విషయంలో అయితే గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాను. బట్ అల్లరి చేస్తారు, మామూలు అల్లరి కాదు. ఇంకా తెలిసిందే కదా మా పిల్లల సంగతి. ఇంకా ఎవరు పిల్లలు వాళ్ళకి ముద్దు. ఒక సామెత చెప్తారు కదా, కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు, సేమ్ అట్లాగే ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు కాబట్టి నచ్చుతుంది. అండ్ ఇక్కడైతే ముందు రోజు ఈ బట్టలన్నీ ఫోల్డింగ్ చేస్తారు నీట్గా. మా పిల్లలు అయితే టిఫిన్ చేస్తూ ఉన్నారు. ఇంకా సండే కదా, కొద్దిగా స్పీషియస్ టైం దొరికిద్ది, అంటే క్యారేజీలు హడావుడు ఉండదు కాబట్టి నెమ్మదిగా లంచ్కి ప్రిపేర్ చేయొచ్చులే అనేసి ముందైతే ఈ షెల్ఫ్లో డైలీ వేర్ క్లాత్స్ అన్నీ పెడతానంటాం అనమాట మా నలుగురి. ఇంకా చాలా మెస్సీగా అయిపోయినాయి. సో అందుకని ఇవన్నీ అయితే నీట్గా ఫోల్డింగ్ చేసి పెట్టేద్దాం మళ్ళీ. దేనికి అది అల్మార్క్ అది తీసేసి నీట్గా ఫోల్డింగ్ చేసి పెట్టేస్తున్నాను అనమాట. దానివల్ల ఏంటంటే ఈజీగా ఉంటుంది. మొత్తం ఒకసారి బల్క్గా ఫోల్డింగ్ చేసి సపరేట్ చేసి ఇదంతా టైం వేస్ట్ పని కాబట్టి ఏ అల్మార్కి అల్మారా అక్కడే నుంచొని నేనైతే ఫోల్డ్ చేసేస్తున్నాను అనమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ప్లీజ్ అండి వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే మన యూట్యూబ్ ఫ్యామిలీలో 592 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. సో ఇంకో 8 మెంబర్స్ అయితే 600 అవుతారు, ఒక రౌండ్ ఫిగర్ అవుతారనమాట. సో మనది కూడా హ్యాపీ ఫ్యామిలీ అవ్వాలి యూట్యూబ్ ఫ్యామిలీ అంటే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నాకైతే ఇంకా కొద్దిగా బూస్టింగ్గా ఉండిద్ది వీడియోస్ చేయడానికి. రీసెంట్ టైమ్స్లో అయితే హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోస్ ఏం చేయట్లేదు. అండ్ అట్లాగే షార్ట్ వీడియోస్ కూడా, కామెడీవి షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా నేను మా హస్బెండ్ కలిసి చేసి, ఇంకా అవి కూడా టైం కుదరక అప్లోడ్ చేయట్లేదు. సో కొద్దిగా ఈ మంత్ అంతా డల్ అయిపోయామన్నమాట ఆన్లైన్లో. యూట్యూబ్లో అప్లోడ్ చేయడం వీడియోస్, వాటిల్లో కొద్దిగా లాంగ్ వీడియోస్ అన్న వీక్లీ ఒక ట్వైస్ అన్నా అప్లోడ్ చేస్తే కొద్దిగా, అంటే ఫాలో చేసుకొని ఉన్నారు కదా వాళ్ళందరికీ కొద్దిగా టైం పాస్ అయ్యిద్ది. అండ్ అట్లాగే మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాక మెంబర్స్. సో వాళ్ళకి కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. యాక్చువల్గా కాఫ్, కోల్డ్ అండ్ ఫీవర్ 3 ఉన్నాయి. వెదర్ చేంజ్ అయింది కదా, సో దానివల్ల హెల్త్ ఇష్యూస్ అయితే ఒకదాని తర్వాత ఒకటి అటెంప్ట్ అవుతూ ఉన్నాయి. బట్ ఈ వీడియోస్ ఇవన్నీ ఏది ఆపేసినా కానీ ఇంట్లో హౌస్ వర్క్ మటుకి కంపల్సరీగా ఉంటుంది కాబట్టి ఇంకా అవి చేసుకోవడానికే కొద్దిగా హెల్త్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇవన్నీ అప్డేట్ చేయలేకపోతున్నాను. సో ఇంకా అదనమాట. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, లాస్ట్ వరకు చూడండి.
ఇంకా పిల్లల బట్టలు అయితే బోలెడు ఉన్నాయి అసలు. ఇంకా అవన్నీ కింద వేసేసి మొత్తం ఇంకా నుంచొని మొత్తం ఫోల్డింగ్ చేస్తానన్నమాట. ఇంకొన్ని చూసారు కదా, ఇద్దరికి కలిపి ఇన్ని ఉన్నాయి ఓన్లీ డైలీ వేర్. షార్ట్స్, టీ షర్ట్స్ ఇవే బోల్డ్ ఉంటాయి. సో ఇవన్నీ అయితే ఫోల్డింగ్ చేసి పెట్టేస్తే వర్క్ అయిపోద్ది అనమాట. అండ్ తర్వాత అంట్లు ఉన్నాయి, లంచ్ ప్రిపేర్ చేయాలి. ఇంకా అదంతా నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. ఇంకా ఫోల్డింగ్ చేశాక అల్మర్ అయితే ఇట్లా ఉండిందనమాట. వీక్లీ వన్స్ కంపల్సరీగా ఫోల్డ్ చేస్తానన్నమాట. ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే కనుక నేను బెడ్ మీద బెడ్షీట్ వేయను, బొంత వేసేస్తాను. సో దట్ జారిపోకుండా ఉండిద్ది. వీళ్ళు పద్దాక తన్నుకోవడం, దొర్లడం, పొరలడం చేస్తూ ఉంటారు కదా. బెడ్షీట్ అయితే కొద్దిగా ఖరాబ్ అయిపోయి మెస్సీగా ఉంటుంది అనేసి బొంత అయితే వేస్తానన్నమాట. ఆ వెయిట్కి వీళ్ళు ఎంత మంచం మీద ఆడుకున్నా ఎగిరినా కిందకైతే జారదు. సో ఆ బొంత ఉంచేసి పిల్లో కవర్స్ అయితే వేసేస్తున్నాను అనమాట. అంటే 4 పిల్లోస్కి 4 కలర్స్, 4 డిఫరెంట్ కలర్స్ అయితే వేశాను. అంటే పెయిర్స్ ఉండాలి యాక్చువల్గా. కొద్దిగా అవి హోల్స్ పడిపోయి పాడైపోయినాయి. సో ఇంకా అవి పాడైనవి అని ఉత్తిగా పడేయలేము కదా, యూస్ చేసుకోవాల్సిందే కదా. సో అందుకని అంటే ఏమైనా ఫంక్షన్ ఏమైనా అయితే ఎవరైనా మన ఇంటికి వస్తారు, కొద్దిగా అఫీషియల్గా ఉండాలి కానీ మనమే కదా. సో అందుకని ఇట్లా అయితే వేస్తానన్నమాట. ఇంకా బట్టలు సదిరాకైతే ఇట్లా ఉండిందనమాట. సదరక ముందు బిఫోర్ పిక్ యాడ్ చేస్తాను చూడండి. ఐ హోప్ ఈ వ్లాగ్ అయితే ఇంతే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ యూ ఆన్ ది నెక్స్ట్